టీ20 వరల్డ్ కప్లో ఒక భారీ సంచలనం నమోదైంది. క్యాండీ వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి కంగారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ రికార్డ్ బ్రేకింగ్ విజయంతో శ్రీలంక అధికారికంగా సూపర్ 8కు క్వాలిఫై అవడమే కాకుండా ఆస్ట్రేలియాను దాదాపు టోర్నీ నుండి ఇంటికి పంపించేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక చూస్తే శ్రీలంక 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా జింబాబ్వే 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం 3 మ్యాచుల్లో కేవలం ఒక విజయం సాధించి కేవలం 2 పాయింట్లతో ఇంటికి వెళ్లే పరిస్థితికి చేరుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా భవిష్యత్తు పూర్తిగా జింబాబ్వే చేతుల్లో ఉంది. ఈరోజు ఐర్లాండ్తో జరిగే మ్యాచ్లో జింబాబ్వే గెలిచిందా ఆస్ట్రేలియా ఇక సిడ్నీకి టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. ఐసీసీ టోర్నమెంట్లలో ఫేవరెట్గా బరిలోకి దిగే ఆస్ట్రేలియా ఇలా వరుసగా 2 మ్యాచుల్లో పాథటిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చూస్తుంటే వీరు ఆస్ట్రేలియా ప్లేయర్లా లేక ఆస్ట్రేలియా మాస్క్ వేసుకొచ్చిన పాకిస్తాన్ టీమా అనే సందేహం కలుగుతోంది. నిజానికి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టీంలోకి రావడం, ట్రావిస్ హెడ్తో కలిసి ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ కేవలం 51 బంతుల్లోనే 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ట్రావిస్ హెడ్ 29 బంతుల్లోనే 56 పరుగులు చేయగా మిచెల్ మార్ష్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఒక దశలో ఆస్ట్రేలియా 220 నుండి 230 పరుగులు చేస్తుందనిపించింది. కానీ దుషాన్ హేమంత్ ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడో అక్కడి నుండి ఆస్ట్రేలియా పతనం మొదలైంది. కేవలం 26 పరుగుల వ్యవధిలోనే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్లో గ్రీన్, మార్ష్, టీమ్ డేవిడ్ వరుసగా పెవిలియన్ చేరారు. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టిన మ్యాట్ రెన్షాను ఈ మ్యాచ్లో పక్కన పెట్టడం ఆస్ట్రేలియా చేసిన అతిపెద్ద బ్లెండర్. ఆ నిర్ణయం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. చివర్లో మాక్స్వెల్, ఇంగ్లీష్ కాసేపు పోరాడినా చివరి ఓవర్లో కేవలం 6 పరుగులు ఇచ్చి 5 వికెట్లు కోల్పోయి 181 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఒక 100 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చి కూడా ఇలా కుప్పకూలడం ఆస్ట్రేలియా చరిత్రలోనే ఇది మొదటిసారి. శ్రీలంక బౌలర్ల విషయానికి వస్తే స్టార్టింగ్ ఓవర్లలో దెబ్బతిన్నప్పటికీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. స్పిన్నర్ దుషాన్ హేమంత్ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి గేమ్ చేంజర్గా మారాడు. తీక్షణ, వెళ్లలాగే కూడా అతనికి మంచి సహకారం అందించారు. 181 పరుగుల లక్ష్యం తక్కువేమీ కాదు. పైగా గతంలో శ్రీలంక ఎప్పుడూ ఇంతటి భారీ లక్ష్యాన్ని చేజ్ చేయలేదు. అటు ఆస్ట్రేలియా కూడా 180+ స్కోర్ చేసినప్పుడు ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ ఈరోజు శ్రీలంక చరిత్రను తిరగరాసింది. ఓపెనర్ నిస్సాంక ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. కుసాల్ మెండిస్తో కలిసి రెండో వికెట్కు 66 బంతుల్లో 97 పరుగులు జోడించి విజయానికి పునాది వేశాడు. ముఖ్యంగా పాతుం నిస్సాంక బ్యాటింగ్ చూస్తుంటే ఒక యాంగిల్లో కేఎల్ రాహుల్ లాగే కనిపించాడు. అతని టైమింగ్, ఫ్లిక్ షాట్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. నిస్సాంక కేవలం 52 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన మొదటి ప్లేయర్గా నిస్సాంక నిలిచాడు. ఇతని విధ్వంసానికి ఆస్ట్రేలియా బౌలర్లు క్లూలెస్ అయిపోయారు. ఫీల్డింగ్లో కూడా ఆస్ట్రేలియా చాలా తడబడింది. ముఖ్యంగా జోష్ ఇంగ్లీష్ కీపింగ్ చాలా పూర్గా ఉంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాను ఓడించడం శ్రీలంకకు చాలా స్పెషల్ విక్టరీ. గతంలో 1996 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మరియు 2009 టీ20 వరల్డ్ కప్లో మాత్రమే శ్రీలంక ఆసీస్ను ఓడించింది. ఇప్పుడు ఈ విజయంతో శ్రీలంక గర్వంగా సూపర్ 8కు వెళ్తుంటే ఆస్ట్రేలియా పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఛాంపియన్ టీం లాగా కాకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాగా ఆడిన ఆస్ట్రేలియాకు ఇది తగిన శాస్తి. మరి జింబాబ్వే తన మిగిలిన 2 మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ఆస్ట్రేలియా ట్యాగ్ ప్యాక్ చేసుకోవాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.